ఎందుకంటే చాలామందికి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం టీవీస్లో కానీ ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ అనేక రకాలైన మీడియా ద్వారా మనం వింటుంది ఎల్డర్స్ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయబడుతున్నారు అని. నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం నెగ్లెక్ట్ చేయటం అది పెద్ద పదం. నెగ్లెక్ట్ చేయటం కాదు. ఇది ఈ గ్రోత్లో చిన్నప్పుడు వాళ్ళు పడేటువంటి ఇబ్బంది ఇప్పుడున్న పెద్దవాళ్ళు కూడా పడి ఉంటారు. ఆ తర్వాత అందుకని బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అని 4 అంటారు. చిన్నప్పుడు మన పిల్లలు మనం మాట్లాడుకునేటప్పుడు ఏ స్కూల్లో చేరావురా నువ్వు అంటాడు, ఇప్పుడు ఏ స్కూల్లో చేరావు నువ్వు అంటాడు. ఫలానా స్కూల్లో చేరానని అతను అంటాడు, ఫలానా స్కూల్లో చేరానని వీళ్ళు స్కూల్ గురించి మాట్లాడుకుంటారు ఒక ఏజ్లో. ఆ తర్వాత కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత ఏ కాలేజీలో చేరామంటాడు, ఏ కాలేజీలో చేరామంటాడు. ఆ తర్వాత కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత మ్యారేజ్ ఎప్పుడు అంటున్నారు, మీ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడు చేస్తారండి అంటారు. అదే అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు. ఒకప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు స్కూల్. ఇట్స్ ఆల్ అన్ఎండింగ్ చైన్, అన్ఎండింగ్ ప్రాసెస్. ఇది ఈ అన్ఎండింగ్ ప్రాసెస్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్. మనం అది ఇబ్బంది అనుకుంటాం, మనల్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నాం అనుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో ఏదో వెరీ 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 రేర్ కండిషన్స్లో మనకు అలాంటి భావన కలుగుతుంది తప్ప ఇట్స్ నాట్ ట్రూ దట్ ది కిడ్స్ ఆర్ నెగ్లెక్టింగ్ ది పేరెంట్స్.